ఇచ్చిన వెండిది కాదు, మన బంగారపుది ఛత్రి. ఇప్పుడు ఉన్నదేమో వెండిది. ఈ జ్వాలాముఖి అమ్మవారు ఇక్కడ ఏడు చోట్ల నుంచి మంట వస్తుంటుంది. ఒక చోట నీలం మంట, ఒక చోట ఎర్ర మంట, ఒక చోట చాలా పెద్ద మంట ఉంటుంది. అమ్మవారు అలా రాళ్ళ మధ్యలోంచి మంటల రూపంలో ఉంటుంది. అందుకనే జ్వాలాముఖి అండి. పెద్ద గంట ఇది. ఆ మంట ముట్టుకోవచ్చు, కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది 24 గంటలు 365 రోజులు. అదే అమ్మవారి ప్రాముఖ్యత. అందుకే జ్వాలాముఖి అన్నారు. కొండల మీద ఉన్నది అమ్మవారు, అష్టాదశ పీఠాల్లో ఒకటి. ఇది చీనాబ్ రివర్ ఆన్ ద వే టు శ్రీనగర్. ఎంత డీప్ ఉందో వ్యాలీ, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అవుతుంది. అయ్యో బాబోయ్, ఎంత డీప్ ఉందో. ఇక్కడున్న రోడ్డు అక్కడ ఉంది. ఇంత పెద్ద చెట్టుకి డబల్ ఉంది ఇంకా. ఇది చీనాబ్ రివర్ ఆన్ ద వే టు శ్రీనగర్. ఎంత డీప్ ఉందో వ్యాలీ, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అవుతుంది. అయ్యో బాబోయ్, ఎంత డీప్ ఉందో. ఇక్కడున్న రోడ్డు అక్కడ ఉంది. ఇంత పెద్ద చెట్టుకి డబల్ ఉంది ఇంకా. హాయ్, వెల్కమ్ టు శ్రీనగర్. ఇది శ్రీనగర్లో దూద్పత్రి అనే ప్లేస్లో శాలిగంగా అనే రివరు. ఇక్కడ నిన్న రాత్రి స్నో పడింది. ఆ స్నో అదంతా కూడా ఉంది, టచ్ చేసి వచ్చాము. అక్కడే రివరు, చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. దూద్పత్రి అనే ప్లేస్ ఇది. హాయ్, ఇక్కడ నుంచి గ్లేషియర్కి పైకి వెళ్ళచ్చు. ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే గ్లేషియర్ చూడవచ్చు. చాలా బాగుంది లొకేషన్. ఈ చెట్లు కొండలు మిస్టులో కలిసిపోయినాయి. ఇది స్నో.